గారికి వందనాలు, సంఘం అంతటికి కూడా ప్రభు నామములో వందనాలు. మరి లాస్ట్ టైం వచ్చినప్పుడు దైవ సేవకురాలు ఇక్కడ కూర్చుని ఉండటం, ఆమె వాక్యం విని ఎంతగానో ఇష్టపడి ఆనందపడి చాలా సంతోషపడ్డారు. ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా వెలితిగా ఉంది. నేను ఇక్కడ 10వ నెలలో ఇలా డేట్ ఇవ్వాలంటే మీటింగ్ ఆపేస్తారనుకున్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి మరి అమ్మ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ప్రతి కార్యక్రమం కూడా జరగాలి, ఆమె కళ ఇది అని తమ్ముడు చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాము. సంఘం ఏమైపోతుందో అని ఆలోచించుకున్నారు. కానీ మరి దేవుడు గొప్పగా తమ్ముడిని ఏర్పాటు చేశారు, సంఘ బాధ్యతను తమ్ముడికి అప్పగించారు. అందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. మరి మీ అందరూ కూడా ఎంతో భయభక్తులతో దేవుని యందు ప్రేమతో మీరందరూ వచ్చి వాక్యం వినాలని ఎంతో ఆసక్తిగా వచ్చి కూర్చున్నందుకు కూడా మరి ఒకసారి నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో ఉపవాస కూడికల తండ్రి మేమందరము సంఘముగా కూడుకుని మీ మాటలను బట్టి సంతోషించి ఆనందించే గొప్ప ధన్యతను భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించినందుకు వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మీ కుమారుడు నాని తమ్ముడిని కూడా దీవించండి, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని తండ్రి. మేమందరము తండ్రి మీ మాటలు వినుచూ ఉండగా తండ్రి వినగలిగే చెవులు, గ్రహించే మనసును మా అందరికీ అనుగ్రహించమని మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక చక్కటి సందర్భాన్ని మనం ఆలోచిద్దామండి. దేవుని మాటలకు స్పందిస్తున్నామా, దేవుని మాటలు విని స్పందిస్తున్నామా అనే ఒక చక్కటి సందర్భాన్ని ఈ రాత్రి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే వాక్యం చాలామంది వింటారు. ప్రతి వారము కూడా దేవుని సన్నిధిలోకి రావటం, దేవుని మాటలను వినటం, మరలా ఎవరింటికి వారు వెళ్ళిపోవటం, ఇదే జరుగుతుంది తప్ప విన్న మాటలకు స్పందన అనేది ఉండాలి. అప్పుడే ఎప్పుడైతే మనం స్పందిస్తామో అప్పుడే ఆచరణలో పెట్టగలుగుతాం. ఈరోజు వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. దేనికి ఉపయోగం అంటే మన అవసరాలకు కొరకు కాదు వాక్యం నేర్చుకుంటున్నది. మన భవిష్యత్తు తరాలకు మనం నేర్చుకున్న వాక్యాన్ని మన పిల్లలకు, పిల్లల పిల్లలకు పంచిపెట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది భక్తులు మరి వాక్యానుసారమైన జీవితాన్ని గడపడానికి గల కారణం వారు చేసిన భక్తి కానీ, దేవుని మీద పెంచుకున్న ప్రేమ కానీ, వారి క్రియలు కానీ ఈరోజు మనం వాటిని తలంచుకుంటున్నాము అంటే ఆనాడు భక్తుల జీవితాలు గొప్పగా బ్రతికి చూపించడాన్ని బట్టే. ఉదాహరణకి ఒక మాట చెప్తాను మీకు. ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక పెద్ద ఆయనట ఒక మామిడి టెంకను భూమిలో పాతి పెడుతున్నాడట. వృద్ధాప్యంలో ఉన్న ఒక పెద్ద ఆయన ఒక మామిడి టెంకను భూమిలో పాతి పెడుతున్నప్పుడు ఆ దేశపు రాజు మరి దేశ పర్యటనకు వచ్చి అలా వస్తూ చూస్తూ ఉన్నప్పుడు ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆయన ఏం చేస్తున్నారో చూశారంట. చూసేసరికి మామిడి టెంకను పాతి పెట్టడం చూసి, అప్పుడు నీకు ఇంకా ఆశ చచ్చిపోలేదా, వృద్ధాప్యానికి వచ్చేసావు కదా, కొద్ది రోజుల్లో చచ్చిపోయి నీకు ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతికేయాలని ఆ మామిడి టెంకను పాతి పెడుతున్నావు అని అడిగాడంట రాజు. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది నా కోసం కాదయ్యా, నేను పాతి పెడుతున్నాను, కొద్ది రోజుల్లో చచ్చిపోతాను, కానీ నా పిల్లలు నా మనవలు భవిష్యత్తులో వచ్చే వారందరూ కూడా ఆ చెట్టు పెద్దదైన తర్వాత దాని ఫలాలు తినాలి అనే ఒక మంచి ఉద్దేశంతో, ఇదిగో మా పెద్ద ఆయన ఇక్కడ మామిడి టెంకలు పాతి పెట్టారు, దాని ద్వారా ఈ ఫలాలను ఈ రోజు తింటున్నాము అని చెప్పుకోవాలి అని నేను ఈరోజు ఇది చేస్తున్నాను, వారికి జ్ఞాపకం ఉండాలని నేను చేసిన పని అని చెప్పారంట. ఈరోజు మనము కూడా ఆలోచిస్తే వాక్యాన్ని ఎందుకు వింటున్నాం? చాలామంది మన పిల్లలు ఉంటారు,
మన వాక్యాన్ని విన్నదాన్ని బట్టి మన పిల్లలకు చెబుతాం, వారు వాళ్ళ పిల్లలకు చెప్తారు. అలా ఇది కొనసాగుతూనే ఉంటుంది ప్రభు వచ్చేంత వరకు కూడా. ఎప్పుడైతే మన వాక్యాన్ని దూరం పెట్టేస్తామో, మన పిల్లలకి తెలియపరచమో, దేవుని మాటలు అంతరించిపోతాయా? అంతరించిపోకపోయినప్పటికీ కూడా చాలా మందిలో భక్తి లోపం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకున్నది మన పిల్లల పిల్లలకు వారికి గుర్తు ఉండాలి. వారు కూడా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి అనే మంచి ఉద్దేశం. వాక్యం అనేది చాలా గొప్పదండి, చాలా శక్తివంతమైనది. ఎంత శక్తివంతమైనదో ఒక మాట చెబుతున్నారు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవమైనది అంటున్నారు, బలము గలది అంటున్నారు, రెండంచులు గల ఖడ్గము కంటే వాడి అయినది. చాలా గొప్పదండి. ఎందుకంటే దేవుని మాట వలన ఆకాశం కలిగింది, అవునా? దేవుని మాట వలన భూమిని కలుగజేశారు, దేవుని మాట వలన ఈ విశ్వాన్నే కలుగజేశారు, దేవుని మాట వలన జంతువులను, జీవరాశులను, పశుపక్షాదులన్నింటినీ కూడా దేవుడు ఆయన మాట వలన కలుగజేశారు. ఆయన మాట చాలా విలువైనది, చాలా గొప్పది. మరి ఇలాంటి గొప్ప మాటలు వింటున్న మనం ఎలా ఉండాలి? ఒక మాట చెప్పమంటారా? దేవుని మాటలు విని ప్రకృతే సృష్టించబడుతున్నప్పుడు ప్రకృతిలో ఉన్న మనిషిని మార్చడం దేవునికి ఏ పాటిది చెప్పండి? భూమి మీద ఉన్న మనిషిని మార్చడం దేవునికి సాధ్యమా కాదా? సాధ్యమే. కానీ విశ్వం దేవుని మాట వింటున్నట్టుగా, భూమి దేవుని మాట వింటున్నట్టుగా, ఆకాశము, పశువులు, పక్షులు దేవుని మాట వింటున్నట్టుగా మనిషి దేవుని మాట వినటం లేదు. వింటున్నారా అండి? వింటున్నారా? దేవుని మాట వింటే మన భక్తి జీవితం ఎక్కడో ఉంటుందండి. హరాకొరాగా భక్తి చేస్తూ మరి మన మనసును ఆయనకి చాలా దూరం పెడుతున్నాము. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా భూమి తిరుగుతున్నప్పుడు భూమి మీద ఉన్న మనిషి దేవుని మాట ప్రకారంగా బ్రతకటం లేదంటే అర్థం ఏంటండి? దేవుని మాట ప్రకారంగా బ్రతుకుతున్నారా? బ్రతకటం లేదండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు దేవుని కొరకే బ్రతుకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. మరలా సన్నిధి నుండి బయటకు వెళ్ళగానే ఎవరి పనులు వారివే, ఎవరి జీవితం వారిదే, ఎవరి కార్యక్రమాలు వారివే. ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప మన జీవితం దేవునిలో బలమైన పునాది మనకి ఎప్పుడు పడుతుందో ఆలోచించండి. ఆయన మాటలకు, ఇంత గొప్ప మాటలకు మరి మన స్పందన లేకుండా ఉంటే ఎలా చెప్పండి? ఉదాహరణకు మరి డాక్టర్ పేషెంట్ గురించి మనకు తెలుసు. ఒక పేషెంట్ని, ఒక రోగిని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ డాక్టరు ట్రీట్మెంట్ చేయాలంటే ఏం స్పందించాలి? శరీరము స్పందించాలి. శరీరం సహకరించటం లేదండి, మరి ట్రీట్మెంట్ చేయటానికి కుదరదు, ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి అంటున్నారు డాక్టర్స్. ఒక ఉపాధ్యాయుడు స్కూల్లో పాఠాలు చెబుతున్నప్పుడు పాఠాలు చెబుతూ స్టూడెంట్ ఏం చేయాలి? విద్యార్థి స్పందించాలి. టీచర్ ఏ పాఠాలు చెబుతున్నారో స్పందిస్తేనే ఒక గొప్ప ప్రయోజకుడు అవుతాడు, అవునా? డాక్టర్కి స్పందిస్తే ఒక రోగి ఆరోగ్యవంతుడు అవుతాడు. ఒక టీచర్ చెప్పే పాఠాలకు స్పందిస్తే విద్యార్థి ఒక గొప్ప ప్రయోజకుడుగా మారిపోతాడు. ఇంకా స్పందించినవి ఎన్నో ఉన్నాయి, ప్రపంచంలో చూసినట్లయితే ఎన్నో ఉన్నాయి. ఏంటి ఒకటి చెప్పగలరా మీరు? ఒకటి చెప్పగలరా? చచ్చిపోయిన శవము స్పందిస్తుందా అండి? స్పందిస్తుందా? స్పందించదు. కొట్టినా, తిట్టినా, గిల్లినా, గిచ్చినా, ఏం చేసినా శరీరము, జీవం లేని శరీరము స్పందించదు.
ఈరోజు క్రైస్తవులమైన మనము కూడా ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన మాటలు వింటూ ఏ స్పందన లేకుండా చచ్చిన శవాల్లో ఉంటున్నాము అంటే మరి లోపం చెప్పేవారిలో ఉందా, వినేవారిలో ఉందో అర్థం చేసుకోవాలండి. మన మనసును దేవునికి ఇవ్వటం లేదు. మనల్ని మార్చాలంటే దేవునికి ఏపాటిది చెప్పండి? చాలా ఈజీగా మార్చేయచ్చు, కానీ ఆ అవకాశం మనం ఇవ్వటం లేదనే ఖచ్చితంగా చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే మరి దేవుని మాటలకు స్పందించినవి ఎన్నో ఉన్నాయి. వాటిని బట్టైనా ఈరోజు మనం వింటున్నాం కదా దేవుని మాటలు. ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలి. స్పందించితే సరిపోతుందా అండి? వాక్యాన్ని విని అర్థం చేసుకుంటే సరిపోతుందా? ఆచరణలో కూడా పెట్టాలి. చూద్దాం, మరొక మాట చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. చాలా యేసుక్రీస్తు వారు దోణిలో శిష్యులతో ప్రయాణమై సువార్తకు వెళుతున్నప్పుడు దోణిలో సముద్రంలో ఒక గొప్ప తుఫాను రేగిందట. సముద్రంలో తుఫాన్ అంటే మాటలా అండి? రాత్రులు వెళితే సముద్రపు అలల ఆ సౌండ్కి మన గుండె దడదడ కొట్టుకుంటుంది. అంత భయంకరమైన అలలు వస్తూ ఉంటాయి. ఆ అలలకి కూడా అడ్డుకట్టగా దేవుడు ఇసుక తెప్పల్ని ఏర్పరిచాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు సముద్రంలో శిష్యులతో వెళుతున్నప్పుడు మరి సముద్రంలో గొప్ప తుఫాను రేగిందట. ఆ గాలి చేత అలల చేత దోణిను కొడుతూ ఉంటుంటే దోణి అటు ఇటు ఊగిసలాడిపోతుందట. శిష్యులందరూ కూడా గజగజ వణికిపోతున్నారు. ఎందుకని? తప్పించుకునే పరిస్థితి లేదు. సముద్రపు మధ్యలో ఉండిపోయారు వాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు భయపడుతున్నారో యేసుక్రీస్తు వారిని, ప్రభువా ఇదిగో నీకు చింత లేదా, మేము మునిగిపోవచ్చున్నాము అని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారండి, అవునా? ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు తప్ప పక్క వాళ్ళని పట్టించుకోరు, అవునా కాదండి? మరి రీసెంట్గా ధవళేశ్వరంలో ఒక యాక్సిడెంట్ జరిగిందండి. పైనుంచి కరెంటు తీగలు పడిపోయి 10 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ ఆడుకుంటుంటే ఒక పిల్ల తల్లిదండ్రులు లేరు అక్కడ, మిగతా పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు లేని పిల్లను ఆ కరెంటు తీగల మధ్యలోనే విడిచిపెట్టి ఎవరి పిల్లలను వాళ్ళు తెచ్చేసుకున్నారండి. ఆ పిల్ల నిజంగా కరెంట్ షాక్ కొట్టి కాలు ఒకటి విడిపోయిందండి, చాలా దారుణంగా. ఇంతకీ మా అక్క కూతురేదాన్ని. ఆ బిడ్డ చనిపోయింది. ఎవరైనా కనీసం నేను కానీ మీ బావగారు కానీ ఉండుంటే నా బిడ్డను కాపాడుకుందుము, ఎవరి బిడ్డను వాళ్ళు తీసుకున్నారు తప్ప నా కూతుర్ని ఎవరు కూడా కాపాడలేదని గుండెలు బాదుకుని ఏడుస్తున్నారండి వాళ్ళందరూ కూడా. చిన్న బిడ్డ, ఒక 5-6 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఈరోజు స్వార్థపూరితమైన ఆలోచన. ఇక్కడ శిష్యులు కూడా మునిగిపోతున్నాం ప్రభువా నీకు చింత లేదా అంటారు. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? ధోనిలో లేరు, ఆయన ఒడ్డున ఉన్నారా? ఆయన ధోనిలోనే ఉన్నారు. ప్రభువా మనం మునిగిపోతున్నాం, మీరు నిద్ర లేవండి అంటే బాగుండును. మేము మునిగిపోతున్నాము, మీకు చింత లేదా అని అడుగుతున్నారంటే చూడండి ఎలా, ఎవరి కోసం ఆలోచిస్తున్నారు? వారి కోసం వారే ఆలోచించుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు లేచారు. లేచి గాలి సముద్రమును గద్దించారు అంతేనంటండి. మిక్కిలి నిమ్మలమైపోయిందంట. అంటే ఇప్పుడు గాలి సముద్రము స్పందించిందా, విని ఊరుకుందా? చెప్పండి, మీరు మాట్లాడండి. స్పందించిందా? క్రీస్తు వారి మాట విని ఆ తర్వాత చూసుకుందాంలే అనుకుందా? యేసుక్రీస్తు వారి మాటలు విన్నది, స్పందించింది, వెంటనే నిమ్మలమైపోయింది. అంటే యేసుక్రీస్తు వారి మాటకు మరి గాలి సముద్రము లోబడిపోయినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది.
ప్రకృతిలో ఉన్నవే లోబడిపోతుంటే మరి ఆయన పిల్లలం కదా మనం. పరలోకపు కన్న తండ్రి పిల్లలమైనప్పుడు మనం ఎలా లోబడి బ్రతకాలి దేవునికి? ఎవరు చూస్తారులే, మనం ఏ తప్పు చేసినా ఎవరు చూస్తారులే అన్న ఆలోచన ఉంటుంది మనకి. ఎలాంటి తప్పులు చేసినా కానీ ఎవరికి మనం సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పని లేదు అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా చీకట్లో పాపం చేసినా కానీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి చూపంతా కూడా మన మీదే ఉంది అన్న సంగతి ఎవ్వరు కూడా మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారి మాటలకు ఏవి నిమ్మలమైనవట? గాలి, సముద్రము. మరొక మాట చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36-38 వచనాలు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36-38 వచనాలు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు పస్కా పండుగ దినం రోజున యేసుక్రీస్తు వారిని గురించి పేతురు గారు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. పెంతెకొస్తు అనే పండుగ దినమున యేసుక్రీస్తు వారి గురించి పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాటలను బట్టి ఎవరు మారిపోయారట? పేతురు గారు ప్రసంగిస్తుంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన వారు మారిపోయారట. యేసుక్రీస్తు వారిని సిలువ వేయటానికి అంగీకరించిన వారు మారిపోయారట. యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు అని మనం మాట్లాడతాం కదా, మన కొరకే ఆయన ప్రాణాన్ని పెట్టారనుకుంటాం కదా, మన కొరకే ఆయన రక్తాన్ని కార్చారు, ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నారు అనుకుంటాం కదా. అయితే ఒక మాట ఆలోచిద్దామండి. మాట అనుకోవడం చాలా సులువే, కానీ ఆ బాధ భరించడం ఎంత కష్టం అండి, ఎంత కష్టం. మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, ఆయన బాధ తెలియపరచాలి. యేసుక్రీస్తు వారు మరి ఆయన గురించి చాలామంది అర్థం చేసుకుని బైబిల్ బాగా చదివిన వారు, యేసుక్రీస్తు వారి మరణాన్ని ఫీల్ అయిన వారు కొంతమంది ఉన్నారండి. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ తీసిన వారు డైరెక్టర్ ఉన్నారు, అలాగే హీరో యేసుక్రీస్తు వారు. మెల్ గిబ్సన్ అనే ఒక వ్యక్తి, అలాగే జిమ్ క్యావిజల్ అనే 2 వ్యక్తులు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ తీశారు. తీస్తే మెల్ గిబ్సన్ అనే వ్యక్తి డైరెక్టరు, జిమ్ క్యావిజల్ అనే వ్యక్తి యేసుక్రీస్తు వారి పాత్రను పోషిస్తున్నవారు. ఆ చెట్టు తుమ్మ మొద్దు మీద చేతుల్ని ఇలా ఉంచి, మీరు ఎవరైనా చూసారండి? మీరు చూసారా? ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూసారా? యేసుక్రీస్తు వారిని కొట్టే సందర్భం, ఆయుధాలతో కొడుతున్నప్పుడు, ఆ ముళ్ళతో కొడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి చేతులు రెండింటినీ కూడా బంధించి ఆయన్ని కొడుతున్నప్పుడు ఆయనకు ఒక శరీరాన్ని, ఒక తొడుగును వేశారు, శరీరం లాంటి తొడుగును వేశారు ఆయనకి. వేసి కొడుతున్నప్పుడు ఆ డైరెక్టర్ అంటున్నారు, యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఒక ముళ్ళు దిగితే ఎంత బాధ కలుగుతుందో అలాంటి ఫీలింగ్స్ నీ దగ్గర నుంచి నాకు రావాలి అని కోరుకున్నాడు. అయితే యేసుక్రీస్తు వారి పాత్రలో ఉన్న వ్యక్తి, నేను నటిస్తాను, ఎంత కష్టమైనా ఎలాంటి బాధాకరమైన ఫీలింగ్ అయినా నేను ఇస్తాను అని ఒప్పుకున్నాడు. మరి ఆ తొడుగు వేసిన తరువాత అతన్ని కట్టడి చేసి ఆ ముళ్ళుతో కొడుతున్నారట. ఒక దెబ్బ వేశారంట, విలవిల్లాడిపోయినట్టుగా అతని ఫీలింగ్స్ చూపించేసరికి డైరెక్టరు చాలా ఆనందపడిపోయారట. చాలా మంచి ఫీలింగ్స్ ఇస్తున్నావు, నిజంగా రియాలిటీగా చూపిస్తున్నావు నువ్వని యేసుక్రీస్తు వారి పాత్రలో ఉన్న వ్యక్తిని పొగడతలతో ముంచెత్తేస్తున్నాడు ఆయన. మరలా 2వసారి కొట్టాలి, 3వసారి కొట్టేటప్పటికి మరి ఆ తొడుగులో నుంచి ఆ ముళ్ళు శరీరానికి గుచ్చుకుని
దానిని ఇలా బయటికి లాగానే శరీరం అంతా చీలికలుగా విడిపోయిందంట అతనికి. యేసుక్రీస్తు వారి పాత్ర పోషిస్తున్న వ్యక్తిది. ఎప్పుడైతే శరీరం విడిపోయిందో విలవిల్లాడిపోయారంట ఆయన. పెద్ద పెద్దగా కేకలు వేసేశారు. గబగబా అంబులెన్స్ వచ్చింది, అతన్ని తీసుకుని వెళ్ళారు, హాస్పిటల్లో పెట్టారు. పెట్టిన తర్వాత సుమారుగా 16 కుట్లు పడ్డాయంట అతనికి అయిన గాయాలకి. అప్పుడు డైరెక్టర్ వెళ్ళాడంట హాస్పిటల్కి. 2 నెలల తర్వాత వెళ్ళాడంట. 2 నెలల వరకు కూడా ఇతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట. వెళ్ళిన తర్వాత ఇతను మాట్లాడుతున్నారంట, ఎలా ఉంది నీకు? నేను షూటింగ్ చేస్తున్నప్పుడు నా షూటింగ్లో ఇలా జరగటం అనేది నాకు చాలా బాధగా ఉంది అని క్రీస్తు వారి పాత్రలో నటిస్తున్న వ్యక్తితో అంటే, అప్పుడు ఆయన ఒకే మాట అడిగారంట, ఇలాంటి దెబ్బలు యేసుక్రీస్తు వారు ఎన్ని తిన్నారని అడిగారంట. ఒక్క దెబ్బకి విలవిల్లాడిపోతే ప్రాణము, యేసుక్రీస్తు వారిని ఎన్ని దెబ్బలు, ఎన్ని పిడుగుతులు, ఎంత అవమానం, ఆయన మోము మీద ఉమ్ము వేయటం, బల్లెపు పోటులు పడవడం, తల మీద ముళ్ళు గీరటం పెట్టడం ఎంత బాధాకరమో చూడండి. అలాంటి సిచ్యువేషన్స్లో ఇతను నుండి ఇలాంటి దెబ్బలు ఎన్ని తిన్నారు ఆయన అనగానే, అలాంటి దెబ్బలు మీరు చేసింది 40% మాత్రమే, 60% ఇంకా మిగిలే ఉన్నది, ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు అనుభవించారు అని చెప్పారంట డైరెక్టర్. వెంటనే అతను యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొంది దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాడంట. క్రీస్తు పాత్రలో ఉన్న వ్యక్తి. చూసారా అండి, యేసుక్రీస్తు వారి బాధలు మనం ఎవరూ వర్ణించలేము. ప్రాణం పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు కదా అనుకుంటున్నాం కదా. ప్రపంచ ప్రజలందరి పాపము కోసం ఎవరు కూడా ఏ తప్పు లేకుండా, ఎవరి మీద ఏ తప్పు వెళ్ళకుండా, మరి వాళ్ళందరూ కూడా రక్షణలోకి రావాలి అన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర ప్రేరేపించబడి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టారు కదా. ఆయన ప్రాణం పెట్టారు కదా. కానీ ఎంత లోపు పడుతున్నామండి. మీరు ప్రతిదినము బాహాటముగా సిలువ వేస్తున్నారు అని అంటున్నారు. మన క్రియలను బట్టి, మన అపరాధములను బట్టి క్రీస్తు వారిని ప్రతి దినము కూడా సిలువ వేస్తూ ఆయన్ని బాధ పెడుతూనే ఉన్నాము. మరి ఒక్కసారి సిలువ మరణమే ఇంత భయంకరంగా ఉంటే, ప్రతి దినము కోట్ల మంది క్రైస్తవులైన వారు క్రీస్తుని బాధ పెడుతుంటే ఆయన ఎంత విలవల్లాడిపోతారో ఆలోచించండి. అంత బాధ పెట్టిన ఈ యూదులు మారిపోయారండి. యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన యూదులు పేతురు గారి ప్రసంగానికి మారిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, మేము ఏం చేయాలి? చాలా బాధ పెట్టేశాం కదా యేసుక్రీస్తు వారిని, చాలా వేదనకు గురి చేశాం కదా. ఇప్పుడు మేము ఏం చేయాలి? మేము పశ్చాత్తాపపడుతున్నాము, మా పాపం పోవాలి అంటే మేము ఏం చేయాలని అడుగుతున్నారు. ఆయన సిలువ వేసిన వారు మారిపోయారు, కానీ రక్షణలోకి వచ్చిన మనము మార్పు లేకుండా బ్రతుకుతున్నామండి. మార్పు అంటే ఏంటండి? ఇంటిలో నుంచి దేవుని సన్నిధిలోకి రావటమా మార్పు అంటే? మన మనసును మార్చుకోవాలి, దేవునికి ఇవ్వాలి, మన మనసును ఇవ్వాలి, ఆయన మాటల ప్రకారంగా మనం జీవించాలి, ఆయన మాటలకు మనం స్పందించాలి, ఆ మాటల ప్రకారంగా మన బ్రతుకు విధానాన్ని చూపించాలి. ఇవన్నీ వదిలేసి ఎలా ఉంటామండి మనం? ఎలా ఉంటాం మనం? ఆయన మాటలు వింటాం, ఏదో చెవిలో తేనె పోసినట్టుగా వింటాము, వెళ్ళిపోతాము, మరలా వస్తాం, మరలా వింటాం, మరలా వెళ్ళిపోతాము. ఇంక ఇదే జీవితం అయిపోతే ఎప్పుడండి ఆచరించేది? ఎప్పుడండి ఆయన కోసం బ్రతికేది? ఎప్పుడు మనం పరలోకానికి చేరుకునేది? మనకు సమయం చాలా తక్కువగా ఉంది కదా. యేసుక్రీస్తు వారిని కలవరి కొండ మీద సిలువ వేస్తున్నప్పుడు అండి, పరిశుద్ధుల శరీరాలు లేచిపోయాయంట పైకి. అవునమ్మా, సమాధుల్లో నుండి పరిశుద్ధుల శరీరాలు పైకి లేచినాయట. భూమి వణికిపోయిందట, బండలు బద్దలైపోయినాయట. అంటే ప్రకృతి క్రీస్తు వారి బాధను చూసి ఏడుస్తుందండి, తెలుసా అండి? ప్రకృతి ఏడుస్తుందంట. క్రీస్తు వారి వేదన, మరణ వేదన, ఆయన మరణ కేకలు చూసి విని ఎంతో రోధిస్తుంది ప్రకృతి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? నిజంగా సిగ్గుపడాలండి. నిజంగా
పరిశుద్ధుల శరీరాలు సహితం లేచినవంటే మరి యేసుక్రీస్తు వారి బాధ ఎంత వర్ణనాతీతము అన్న సంగతిని మనం ఆలోచించాలి. మనందరికీ తెలుసు మరియా మార్తలు తెలుసమ్మా. వారి సహోదరుడు చనిపోతారు కదా, లాజరు. ఎవరైనా లాజరు చనిపోయినప్పుడు ఆయన్ని సమాధిలో పెట్టేస్తారు. 4 దినాల తర్వాత యేసుక్రీస్తు వారు మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు సహోదరులు ఇద్దరు కూడా అడుగుతారు, ప్రభువా 4 దినాలు ముందే వచ్చుంటే నా తమ్ముడు బ్రతికి ఉందుడు కదా, ఇప్పుడు వచ్చారు మీరు అనగానే సమాధి దగ్గరకు తీసుకుని వెళ్ళమంటే వాళ్ళు అంటున్నారు, నా తమ్ముడు చనిపోయి 4 దినాలు అయిపోయింది, అది కుళ్ళిపోయిన వాసన కొడుతుంది ప్రభువా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు లేచి బయటికి రాని పిలిచారు యేసుక్రీస్తు వారు. ఎవరిని? నిద్రపోతున్నాయన్నా చనిపోయిన వ్యక్తిన? చనిపోయినప్పటికే 4 దినాలైంది. లాజరు నువ్వు లేచి బయటికి రాగానే ఎక్కడుండి విన్నారమ్మా లాజరు గారు? ఎక్కడున్నారు ఆయన? సమాధిలో ఉన్నారా? సమాధిలో ఆయన శరీరం ఉంది, మరి ఆయన ఆత్మ ఎక్కడుంది? పరదైసులో ఉంది. పాతాళ లోకంలో పరదైసులో ఎవరి ఆత్మ ఉంది? అంటే భూమి మీద యేసుక్రీస్తు వారు పిలిస్తే ఆయన స్వరం ఎక్కడికి వినిపించింది? పాతాళ లోకంలో పరదైసులో ఉన్న లాజరు గారికి వినిపించి ఆయన సమాధిలోకి, ఆయన శరీరంలోకి వచ్చి మరి ఆ గుడ్డలు కట్టి ఉండగానే అతను సమాధిలో నుంచి బయటికి వచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. అంటే పరదైసులో ఉన్న వారు కూడా యేసుక్రీస్తు వారి మాటలకు స్పందిస్తున్నారు. మరి మనము ఇది వాక్యంగా ఆయన మనతోనే ఉన్నారు, మన ఎదురుగుండానే ఉన్నారు. మనం స్పందిస్తున్నామా? ఎప్పటి వరకు స్పందిస్తామమ్మా? ఈ మెసేజ్ అయ్యేంత వరకే మన స్పందన. మరలా బయటికి వెళ్తే మరలా మామూలే. బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారండి, ఇది కాదండి, మన బ్రతుకులో చూపించాలి. ఇంత గొప్ప మాటలు విన్నాం కదా, ఆ మాటల ప్రకారంగా మేము బ్రతకాలి కదా. స్పందిస్తే కుదరదు. మరి ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి, గైకోనాలి వాటిని. దేవుని మాటలు ఎప్పుడైతే గైకొంటామో అప్పుడు మనం ధన్యులుగా పిలువబడతామండి. ఎంత గొప్ప మాటలు దేవుడు చెబుతున్నప్పటికీ కూడా మనుషుల జీవితాలు కఠినంగా మార్చుకుంటున్నారు. దేవుని మాటలు నేటి క్రైస్తవ్యానికి పని చేయటం లేదండి. మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి 25 సంవత్సరాల బాబు ఎందుకు చనిపోయాడో ఏమో తెలియదు. ఇంట్లో పేరెంట్స్ చాలా ప్రేమగా చూసుకుంటారంట, మరి స్నేహితులతో కూడా పరిచయాలు లేవు. ఎందుకు చనిపోయాడో తెలియదు. కానీ ఇక్కడ మరి రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర తల పెడితే 2 ముక్కలు అయిపోయి ఉందండి, కాతీరాలు వాళ్ళది. ఆ బిడ్డ చనిపోయినందుకు భర్త లేడు ఆమెకి, నా బిడ్డ కూడా లేడు, 2 ఆడబిడ్డలతో నేను ఎలా బ్రతుకును అని ఏడుస్తుందండి ఆమె. ఆ తల్లి వేదన చూసి కడుపు చెరువైపోయింది అందరికీ కూడా. ఎంత బాధ అండి, ఎంత బాధ. పిల్లలు రోడ్లంతా వస్తుంటే 25 సంవత్సరాల లోపు పిల్లలందరూ ఫ్లెక్స్లు కనిపిస్తున్నాయి, మిస్ యూ అని. చచ్చిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారో తెలియటం లేదు. చాలామంది తల్లిదండ్రుల భయం లేకుండా బైకుల మీద ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. మొన్న దసరాకి ఒక అబ్బాయి 2,50,000 పెట్టి నాకు బైక్ కొనాలని అడిగాడంట. అడిగితే వద్దునైనా, నేను ఆటో డ్రైవర్ని, నా దగ్గర 2,50,000 ఎక్కడ ఉంటాయి, నేను కొనలేను అంటే మీరు కొంటారా, నన్ను ఇంటిలో నుంచి వెళ్ళిపోమంటారని అడుగుతున్నాడు. ఇంకా బిడ్డ బాధలు చూడలేక తండ్రి అప్పు చేసుకున్నాడట 2,50,000 రూపాయలు. 2వ రోజున యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. మీడియా వాళ్ళందరూ వచ్చి ఏంటి ఎలా జరిగింది అని అడిగితే, నా బిడ్డ బయటకు పోయినా, నేను బైక్ కొనకుండా బయటకు పోతే ఎక్కడో చోట బ్రతుకుందుడండి, వాడు బయటికి వెళ్ళిపోతాను అన్నాడని బైక్ కొనిచ్చాను నేను అప్పు చేసి, 2 రోజుల్లో వాడు మాయమైపోయాడు, చనిపోయాడు. నా తండ్రి వేదన చూడలేకపోతున్నాం. ఇలా ఉంటున్నారండి బయట ప్రజలు. పిల్లల పరిస్థితులు ఇలా ఉంటున్నాయి. దేవుని మాటలకు స్పందిస్తే ఇలా ఉండదండి మన జీవితం, ఇలా ఉండదు మన భక్తి జీవితం. ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుడు మాకున్నాడు అన్న ధైర్యం మనలో ఉంటుందండి. ఖచ్చితంగా మనకు దిక్కెవరండి?
దేవుడే. ఇంట్లో ఒక పెద్దవాళ్ళ మీద మనం ఆధారపడిపోయామనుకో, ఆ పెద్దవాళ్ళు లేనప్పుడు ఇప్పుడు వాళ్ళు లేరు కదా, మేము ఏం చేయాలి, మాకు ఏం చేయాలో ఏమీ తెలియదు అన్నట్టుగా ఉండకూడదు. పెద్దవాళ్ళు ఉన్నా లేకపోయినా, తల్లి ఉన్నా తండ్రి ఉన్నా లేకపోతే ఉన్నా లేకపోయినా కానీ మాకు దేవుడు ఉన్నారు, దేవుడే దిక్కు, ఎవ్వరు లేకపోయినా దేవుడు ఉన్నారు అన్న ధైర్యంతో మనం బ్రతకాలి. అలా బ్రతుకుతున్నామమ్మా. ఒకరి మీదే డిపెండ్ అవుతాం, తండ్రి మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు పిల్లలు. తండ్రి లేని పరిస్థితి వస్తే ఆ పిల్లల పరిస్థితి అధోగతి అయిపోతూ ఉంటుంది. కేవలం దేవుని మాటలకు స్పందన లేకపోవడం వల్ల. చచ్చిపోయిన శవాలకి మనకి తేడా ఏంటి చెప్పండి? ఎవరైనా కొడితే మనకు తెలుస్తుంది కదా, స్పర్శ తెలుస్తుంది కదా. మరి దేవుని మాట చెంప దెబ్బల్లో మనకు తగలాలి కదా. ఆయన కోసమే కదా మనల్ని పుట్టించుకున్నారు, ఆయన కోసం బ్రతకడానికే కదా మనల్ని పుట్టించుకున్నారు. ఇవన్నీ విడిచిపెట్టేసి మనం మన పిల్లల కోసం, మన భర్త కోసం, మన భార్య కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన కుటుంబాల కోసం, వీటి కోసమే, లోకం కోసమే మనం బ్రతికితే గనక దేవుని కోసం బ్రతికేది ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? చూడండి, మరొక మాట చూడండి. లోకాసువార్త 3వ అధ్యాయము, లోకాసువార్త 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు 2 అంగీల గలవాడు ఏమీయూ లేని వానికి ఇవ్వలేను, ఆహారము గలవాడును అలాగే చేయవలెనని వారితో చెప్పాను. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి, బోధకుడా మేము ఏమీ చేయవలెనని అతనిని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులు మేము ఏమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయో, ఎవరి మీదను అపనింద వేయకయో, మీ జీతములతో తృప్తి పొందుడనియు వారితో చెప్పాను. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మనకు కనిపిస్తున్నారు. చాలా మంది ప్రజలు వస్తున్నారు బాప్తిస్మం తీసుకోవడానికి. వాళ్ళని ఏమని తింటున్నారు తెలుసండి? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించడానికి మీకు బుద్ధి చెప్పే వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు యోహాను గారు. అప్పుడే వాళ్ళు ఏం చేయాలండి? ఏం చేయాలి వాళ్ళు? యోహాను గారి దగ్గరికి చాలా మంది వచ్చారు. వచ్చి సర్ప సంతానమా అని యోహాను గారు తిడుతున్నారు. ఎవరిని? బాప్తిస్మం పొందడానికి వచ్చిన వారిని తిడుతుంటే వాళ్ళు ఏం చేయాలి? మేము ఏదో మారి బాప్తిస్మం తీసుకోవాలని మీ దగ్గరకు వస్తే మీరు మమ్మల్ని సర్ప సంతానం అని తిడతారా అని తిరిగి వెళ్ళిపోయారండి? వెళ్ళలేదండి. అర్థమవుతున్నాయన్న మాటలు? తిరిగి వెళ్ళారా? వెళ్ళలేదు. వెళ్ళకుండా వాళ్ళు ఏమడుగుతున్నారు? సుంకరులు వచ్చారు, చాలా మంది ప్రజలు వచ్చారు, సైనికులైన వారు వచ్చారు. నరకం గురించి, ఇదిగో మీరు నరకాగ్నిలో పడిపోతారు అని ఒక నరకం గురించి యోహాను గారు వీళ్ళకి చెప్పగానే వీళ్ళ స్పందన ఎలా ఉంది? మేమేం చేయాలి బోధకుడా, మేమేం చేయాలని అడుగుతున్నారు. మనం అడుగుతామండి అలాగా? ఏమండి, నాలో ఈ లోపాలు ఉన్నాయి, దేవుడు ఈ వాక్యం ద్వారా నాకు తెలియపరిచారు, ఇప్పుడు నేను ఏం చేయాలని ఏ రోజన్నా అడుగుతామమ్మా? మనం అందరిలో అడగడానికి సిగ్గు. మనకి పర్సనల్గా వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తాం మనం. కొంతమంది అయితే అది ఉండదు, అడుగుతారు ప్రార్థనలో నుంచి బయటకు వెళ్ళగానే, నాయన ఈ లోపాలు నాలో ఉన్నాయి, తీసేయండి. ఆయన తీయడం ఏంటి? మనం తీసుకోదా? మనం తీసుకోవద్దండి, మనమే తీసుకోవాలి. ఆయన మాటలను బట్టి ఆయన ప్రత్యేకంగా వచ్చి తీయరు మనలో ఉన్న పాపాన్ని. మన క్రియలను బట్టి మనం పాపం చేస్తున్నామేమో, మనమే వాటిని దూరపరచాలి, దేవుణ్ణి అడగాలి, పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలి, నాయన మీ మాటలను బట్టి బ్రతకాలి అని దేవుణ్ణి అడగాలి మనం. ఇక్కడ యోహాను గారిని అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? సుంకరులు వచ్చి అడుగుతున్నారండి. సుంకరులు అంటే ఎవరమ్మా? సుంకరులు ఎవరమ్మా? పన్నుల వసూలుదారి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని కూడా అనొచ్చు. వీళ్ళు వచ్చి మేము ఏం చేయాలని అడుగుతున్నారు. వాళ్ళు ఎవరి దగ్గరైనా ట్యాక్స్ ఎలా వసూలు చేస్తారమ్మా? ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. ఎవరైనా ఇవ్వలేదా వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించేయడమే.
అంత కఠినంగా ఉన్న వాళ్ళు మరి యోహాను గారి మాటలకు స్పందించి మేము ఏం చేయాలని అడుగుతున్నారట. చూడండి, యోహాను గారు చెప్పినట్టుగా వారు చెయ్యటము, బాప్తిస్మం తీసుకున్నారంట. సుమారుగా 3,000 మందికి పైగా మరి బాప్తిస్మం తీసుకుని మారినట్లుగా మనకి లేఖనంలో కనిపిస్తూ ఉంటుంది. ఎంత గొప్ప మాటలండి నిజంగా. మరొక మాట చూడండి, మరొక మాట అదే లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఎవరైనా జక్కయ్య. మనందరము చిన్నప్పుడు పిల్లలకి పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. ఏంటి? పొట్టి జక్కయ్య మేడి చెట్టు ఎక్కారు. ఇదే కదా పాఠం నేర్పిస్తా. పొట్టి జక్కయ్య మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తు గారిని చూశారు. ఇంతవరకే చెబుతాం పిల్లలకి. జక్కయ్య గారు చాలా మంది చూడండి, రాజకీయ నాయకులు కానీ, సినిమా హీరోలు కానీ, చాలా మంది పెద్ద పెద్ద అధికారులు కానీ మన ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇళ్ళల్లో ఉంటామండి, మేడలు ఎక్కేస్తాం, గోడలు ఎక్కేస్తాం, చెట్లు ఎక్కేస్తాం, కరెంటు పోల్స్ ఎక్కేస్తాం. ఎవరిని చూడడానికి? హీరోల్ని, రాజకీయ నాయకుల్ని. మన ప్రాంతానికి వచ్చారంటే మనకి ఎంత సందడో వాళ్ళని చూడాలని. మొన్న పేపర్లో వేశారండి, ఒక ఆయన సినిమా హీరో అట రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మరి చాలా మంది ప్రజలు విస్తారంగా వచ్చారంట. తొక్కిసలాటలో 39 మంది చనిపోయారంట. ఆ హీరో మీద ఉన్న అభిమానంతో ఎంతో జనం వస్తే తొక్కిసలాటలో 39 మంది చనిపోయారంట. పేపర్లో వేశారండి మొన్నే, ఒక వారం 10 రోజుల క్రితం. చూసారా ఎందుకంటే అంత పిచ్చి? అసలు వాళ్ళకి మనం తెలుసా? మనకే తెలిసి వాళ్ళు అస్తమాటు కనిపిస్తారు కాబట్టి వాళ్ళకి మనం తెలియదు. మన గురించి వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఏమీ మనల్ని చూడలేదు, మనల్ని పోషించటం లేదు, మనకేమీ డబ్బులు ఇవ్వటం లేదు. కానీ మనకెందుకంటే అంత పిచ్చి? రాజకీయ నాయకులు అంటే పిచ్చి, సినిమా హీరోలు అంటే పిచ్చి, సినిమా హీరోయిన్స్ అంటే పిచ్చి, ఏదో పెద్ద పెద్ద ఉన్నత అధికారులు అంటే పిచ్చి పిచ్చిగా ఉంటూ ఉంటామో. మనల్ని పెంచుతున్నది, మనల్ని పోషిస్తున్నది దేవుడు కదండి. మనం చూడవలసింది ఆయనే కదా. ఇదిగో జక్కయ్య గారు చూసారండి. ఏం చూసారు? ఆయన గబగబా యేసుక్రీస్తు వస్తున్నారని తెలిసి, క్రీస్తు వారు వస్తున్నారని తెలిసి మేడు చెట్టు ఎక్కారంట. ఎందుకని? ఆయన పొట్టివాడుగా ఉన్నందుకు. మరి ప్రజల్లో ఉండి చూస్తే అతను కనిపించరు కాబట్టి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నారంట. అప్పటికి ఇంకా యేసుక్రీస్తు వారు రాలేదు. వస్తారు ఈ దారి గుండా అని తెలుసుకుని అతను ఏమీ చిన్నవాడు కాదు, ఏదో పనివాడు కాదు, ఒక దాసి కాదు, ఒక ఉన్నతమైన అధికారి, ఒక గొప్ప ధనవంతుడు. అలాంటి వ్యక్తి వచ్చి మేడు చెట్టు ఎక్కుతున్నాడని చూడండి. అధికారులు ఎవరైనా చెట్లు ఎక్కుతారండి? కనీసం వాళ్ళని మన నీడ కూడా తాకనివ్వరు రాజకీయ నాయకులు. ఇలాగ బాడీ గార్డ్స్ అందరూ కూడా తోసేస్తారు వెనక్కి, ఎవరిని కూడా దగ్గరికి రానివ్వరు. అలాంటిది చిన్న పిల్లోళ్ళ చెట్టు ఎక్కుతున్నారంటే ఎంత ఆసక్తితో చూడండి ఆయనకి. జన సమూహాల్లో ఉన్నప్పుడు, పన్నులు వసూలు చేస్తున్నప్పుడు జక్కయ్య గారు యేసుక్రీస్తు వారి గురించి విన్నారు. ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్నారు తప్ప క్రీస్తు వారి మాటలు ఈయనకి తెలీదు. జక్కయ్య గారికి తెలుసా అండి? ఆయన ఏమైనా వాక్యం చెప్పారా? మరి ఎందుకు మారిపోయారు జక్కయ్య గారు? చెట్టు దిగుతున్నారంట. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదే. ఒక్క మాటేనండి. మనం ఎన్ని వందల వేల లక్షల మాటలు వినేస్తున్నామని, కోట్ల మాటలు వినేసి ఉంటాం మనం. జక్కయ్య గారు ఒక్క మాటకి మారిపోయారండి. అంటే ఆయన మనసుని దేవునికి అర్పించుకున్నారు. మనిషిని మార్చాలంటే ఒక్క క్షణం అండి దేవునికి. కానీ ఎందుకు మార్చడం లేదో తెలుసా? మనిషి హృదయం కఠినపరుచుకున్నారు, దేవునికి ఇవ్వటం లేదు మన మనసును. అందుకే మనం మారలేకపోతున్నాం. బండ హృదయాలు అయిపోయినాయి మనకి. ఏ మాటలకి కూడా స్పందించటం లేదు మనం. జక్కయ్య గారు చెట్టు దిగుతూ అనుకుంటున్నారు, నేను పాపాత్ముని కదా, ఎన్నో పాపాలు చేశాను కదా, ఎంతో మంది దగ్గర దోచుకున్నాను కదా, మరి ఇలాంటి స్థితిలో ఉన్న నా ఇంట్లో మహనీయుడైన క్రీస్తు ఉండడం ఏంటి?
ఎంత ఆశ్చర్యపోయారండి జక్కయ్య గారు. గబగబా దిగారు, ఆయన స్పందించారు క్రీస్తు మాటకు, ఒకే ఒక మాటకు స్పందించారు. గబగబా దిగారు. అయ్యా, మీరు మా ఇంట ఉంటాను అంటున్నారు కదా, ఇదిగో నా ఆస్తి అంతా సగం బీదలకి పంచిపెడుతున్నాను. నేను ఎవరి దగ్గర అయితే ఒక వంతు తీసుకున్నానో వారికి 4 వంతులు నేను చెల్లించేస్తాను అని కటిక బీదవాడిగా మారిపోయారండి జక్కయ్య. మనం దేవునికి ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచిస్తామండి. 10 ఇయ్యాల, 20 ఇయ్యాల, 10 ఇయ్యాల, 20 ఇయ్యాల కానుక 100 సార్లు ఆలోచిస్తాం. జక్కయ్య గారు ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయానికి అతను బీదవాడిగా మారిపోయాడు, కానీ పరలోక ధనాన్ని సంపాదించుకున్నారు ఆయన. అవునా కదా? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటండి జక్కయ్య గారు. ఒక్క క్షణంలో ఆయన మార్పుకి ఎంత గొప్ప స్థితిని దేవుడు ఇచ్చేశారో మనం ఆలోచించాలండి. ఎంత ప్రేమో తెలుసండి. మనం పాపం చేస్తున్నాం కదా, ఈ క్షణం మారిపోయి, నాయన నా బ్రతుకు ఇలా ఉండకూడదు, నేను మారాలి, నీకోసం ఉన్నతంగా బ్రతుకుతాను నాయన, పరలోకానికి వెళ్ళే విధంగా బ్రతుకుతాను నాయన అని ఒక్క మాట అంటే కరిగిపోతారండి దేవుడు. అంత ప్రేమ మన మీద. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని దండిస్తున్నారంటే, వారిని కొడుతున్నారంటే, వారు తప్పు చేసినప్పుడు కొడుతున్నారంటే వాళ్ళ మీద కక్షలుండా? కాదు కదా, ప్రేమతోనే కదా, వాడు బాగుపడాలనే కదా కొడుతున్నారు. ఈరోజు తండ్రి కూడా అంతే. ఆయన మాటలతో హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మనం మారాలి అనే ఆయన హెచ్చరికలండి. మనందరం ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయన హెచ్చరిక మాటలు మనకు తెలియపరుస్తున్నారు. ఒక్క మాటకు స్పందించిన జక్కయ్య ఎంత మార్పు చూపించారు. మరి ఎన్ని వేల మాటలు వింటున్నాం మనం. మన మార్పు దేవునికి చూపించొద్దా అండి? చూపించాలి కదా. చూడండి, మరొక మాట చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంటే ఇంకా కిందకు 30వ వచనం వరకు చదువుకోవచ్చు మీరు. ఇక్కడ పౌలు శీలయుని ఎక్కడ పెట్టారమ్మా? చెరసాలలో వేసేసారు. ఎందుకు వేసేవారు? సువార్తను ప్రకటిస్తున్నందుకే. సువార్తను ప్రకటిస్తున్నందుకు చెరసాలలో వేస్తే వీళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళని బిగించేశారు. మొత్తం కాళ్ళు చేతులు కట్టేశారు, బొండ వేసి బిగించారట, మళ్ళీ గొలుసులతో వారిని కట్టేశారంట. ఈ లోపు పౌలు శీలయు లోపల నుండి చేసే పని ఏంటమ్మా? మనమైతే ఏమంటాం? ఎందుకు వచ్చింది ఆయన? దేవుడు 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 అంట తిరుగుతున్నాను, నాకు ఎంత కరం ఇచ్చావేంటి తండ్రి, నేను ఏ తప్పు చేయకుండా నన్ను చెరసాలలో వేయించావేంటి తండ్రి అని దేవుడిని పడి ఏడుస్తూ ఉంటామండి మనం. కానీ పౌలు శీలయు ఏం చేస్తున్నారు? వాక్యం చెప్పుకోవటం లేదు, పాటలు పాడుకుంటున్నారంట. మీరు కూడా పాటలు వచ్చేసరికి చాలా ఉజ్జీవంగా పాడుతూ ఉంటారండి. దేవుడు చాలా ఆనందపడతారు. అయితే ఉజ్జీవంగా పాటలు పాడుకుంటున్నారంట పౌలు గారు, అలాగే శీలయు, వీరిద్దరు పాటలు పాడుకుంటుంటే మరి సంఖ్యలు బద్దలైపోయినాయట, చెరసాలు బద్దలైపోయినాయట. మరి అందరూ కూడా, దొంగలందరూ కూడా పారిపోతుంటే చెరసాల అధికారి కంగారు పడిపోతున్నాడంట. అప్పుడు అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము అనగానే నిజంగా వారి భక్తి, వారి పాటలు, వారి మాటలు చూసి చెరసాల అధికారి మారిపోయాడంట. స్పందించారు. చూసారా ఎలా స్పందించారు? చెరసాల అధికారులు ఎంత కోపంగా, ఎంత హార్ష్గా ఉంటారు చూడండి. ఖైదీలను అసలు లెక్క చేస్తారా అండి? లెక్క చేస్తారా?
వాడు వీడు అని పిలుస్తూ ఉంటారు, మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటారు, మీకు మర్యాద ఇచ్చేది ఏంటన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి మారిపోయాడంట. పౌలు గారి పాటలకి సేలయ్య పౌలు పాటలు పాడుతుంటే మారిపోయాడంట. అతను మారటమే కాదు, అతని కుటుంబాన్ని కూడా మార్చుకుని ఆ రాత్రే వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నారంట. ఎంత గొప్ప స్పందన చూడండి. ఆ స్పందన ఎలా ఉంది? ఆయన విని స్పందించడమే కాదు, తనకి తన ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చే అంత స్థితికి వెళ్ళిపోయారంటే నిజంగా మీరు నమ్ముకున్న దేవుడు నిజంగా స్వరక్షకుడు. ఆయన మనందరినీ రక్షించేవాడు, మన పాప విమోచకుడు అని నమ్మారండి చెరసాల అధికారి. అన్యజనాంగమైన వారే మారిపోతుంటే క్రైస్తవులమైన మనం మార్పు ఎప్పుడు చూపిస్తాం చెప్పండి దేవునికి? ఇంకా దమస్కు పట్టణంలో మరి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులందరినీ ఎలాంటి బాధలు పెట్టారండి? ఎలాంటి బాధలు పెట్టారు? నరక యాతనండి బాబు. గుర్రాల మీద వెళుతూ క్రైస్తవుల్ని ఈడ్చుకుని వెళ్ళిపోయేవారట, కొరడాలతో కొట్టేవారట. కానీ సౌలుగా ఉన్న ఆయన దమస్కు ప్రాంతం వైపు వెళుతుంటుంటే అక్కడ యేసుక్రీస్తు వారు దర్శనమందు కనబడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఒక్క మాటేనండి, వాక్యం ఏమైనా చెప్పారా? యేసుక్రీస్తు వారు వచ్చి నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడుగుతున్నారంటే ఈ ఒక్క మాటకి మారిపోయి ఎలా మారారండి? ఆయన ఎలా మారారు? క్రీస్తులా మారిపోయారు. అవునా కదా? క్రీస్తులా మారారు పౌలు గారు? మారలేదా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే యేసుక్రీస్తు వారి మాటకు ఎంత స్పందన పౌలు గారికి. సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మారి అపోస్తలుల కంటే వెనకాల వచ్చి ఎన్నో బాధలు భరించి పౌలు గారు ఒక క్రీస్తులా బ్రతికి చూపించారండి. ఎంత గొప్ప మార్పు చూడండి పౌలు గారికి, ఎంత గొప్ప మార్పు అండి. ఆయన బట్టి ఆయన ఒక్కరే కాదు మారటం, అనేక మందిని మార్చారండి. ఎంత తెలివిగా వాక్యాన్ని చెప్పేవారు ఆయన మాటలకు ముగ్ధులైపోయేవారండి చాలా మంది. మనకి లేఖనాల్లోకి వెళ్ళి చూస్తే ఎన్నో ప్రసంగాలు ఆయనవి, ఎంతో మందిని మార్చారు, ఎంతో మంది రక్షణ భాగ్యాన్ని పొందుకున్నారు పౌలు గారి మాటలు విని. మరొక మాట చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త ముగించేస్తానండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చాలా ఎవరిమే? సమరయ స్త్రీ. ఎవరమేమే? సమరయ స్త్రీ. అంతేనా? ఇంకేమైనా బిరుదులు ఉన్నాయా ఆమెకి? సమరయ స్త్రీ. చాలామంది ఈమె ఒక వేశ్య, 5 భర్తలు ఉన్నారు ఆమెకి, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కదని యేసుక్రీస్తు వారు మాట్లాడారు కదని వేశ్యగా అనుకుంటారు. కానీ ఆమె వేశ్య కాదండి. ఆమెకు ఉన్నది కూడా భర్తలు అంటే పెళ్లి భర్తలు కాదు, వారు నమ్ముకుంటున్న దేవతలు, పెనిమిటిలు అంటే. పెనిమిటి అంటే అధికారి అని. అయితే ఈ సమరయ స్త్రీ ఏం చేస్తుంది? యేసుక్రీస్తు వారి దగ్గర ఒక నూయి దగ్గరికి వెళ్ళిందట, నీళ్లు తోడుకుంటుందట. క్రీస్తు వారు అక్కడికి వచ్చారండి. ఎందుకు వెళ్ళారో తెలుసా? దాహం వేసి వెళ్ళారండి ఆయన. అక్కడ సమరయ స్త్రీ ఉంది కాబట్టి వెళ్ళారు. ఆమె మారదాది అని తెలుసు కాబట్టి వెళ్ళారు. అక్కడ జక్కై ఉన్నారు కాబట్టి వెళ్ళారు ఎరుకో ప్రాంతానికి. ఆయన మారతారు కాబట్టి వెళ్ళారు. ఒక్కరున్నా వెళ్ళిపోతారండి వాక్యం చెప్పడానికి. సమరయ స్త్రీ దగ్గరికి అలాగే వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆమెతో మాట్లాడారు. యేసుక్రీస్తు వారి మాటలు విని ఆమె స్పందించిందండి. నిజంగా ఎంత గొప్పగా స్పందించిందో తెలుసా? ఆమె మారిపోయింది. ఆమె ఇంటి వారిని మార్చుకుంది, ఆమె గ్రామంలో వారిని కూడా మార్చేసిందండి. ఎంత గొప్పగా స్పందించిందో చూడండి సమరయ స్త్రీ. ఇంత గొప్ప మాటలకి స్పందించకపోతే ఇంకా మన జీవితం వేస్ట్ అండి. అసలు మనం బ్రతికినా వేస్ట్. ఇంకా దేవుని మాటలు ఎంత గొప్పవి కదా, బలము గలవి, 2 అంచులు గల ఖడ్గము కంటే వాడిగలవట. మన ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగుల్లోకి కూడా దూరిపోతున్నాయంట. అలాంటి మాటలు మన మూలుగులోకి దూరిపోతున్నా కానీ మన
జీవితాలకి మార్పు ఉండటం లేదన్న. మార్పు అంటున్నారు ఏంటంటే మేము మారే కదా ప్రార్థనకు వస్తున్నాము, మేము మారే కదా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం, మేము మారే కదా వాక్యాన్ని వింటున్నాము అనుకుంటున్నారు. ఇన్ని కరెక్టేనండి, ఇవన్నీ కరెక్టే. మరి మారిన మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రార్థనకు రావటం మనకా మేలు దేవునికా? వాక్యం వినడం మనకా మేలు దేవునికా? అమ్మా, ప్రార్థన చేయడం మనకా మేలు దేవునికా? మనకే మేలు. మనం పరలోకాన్ని సంపాదించుకోవాలి. మన కొరకు మనం వస్తున్నాము, దేవుని కోసం కాదు. దేవుని పనులంటే చాలా పనులు ఉన్నాయండి. ముందుగా మన ప్రవర్తనను మార్చుకోవాలి. మనం దేవుని సన్నిధిలో ఎంత భక్తిగా ఉంటున్నామో, ఎంత భయముతో ఉంటున్నామో, దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటున్నామో లోకంలో కూడా అలాగే ఉండాలి. మన ప్రేమను చూపించాలి, మన భక్తి జీవితాన్ని చూపించాలి. అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని మనం చూపించాలి. ఇంత గొప్ప జీవితాన్ని గనక దేవునికి చూపిస్తే ఆయన ఒక గొప్ప బహుమతిని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నానండి. చూడండి, చివరిగా ఈ మాట చూసుకుని ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలా ఏమంటున్నారు ఇక్కడ? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటో పరీక్షించాలి. మనం పరీక్షిస్తామమ్మా. కూరగాయలు కొనేటప్పుడు వంకాయలు పుచ్చులు ఉన్నాయా లేదా అని పరీక్షించుకుంటాం, బెండకాయలు పుచ్చులు ఉన్నాయా లేదా అని పరీక్షించుకుంటాం, ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ మంచిగా ఉన్నాయా లేదా అని పరీక్షించుకుంటాం. మనం ఏది కొన్నా, ఏదైనా బట్టలు కొనాలంటే ఎక్కడన్నా చిరువులు కనిపిస్తున్నాయా, ఏమైనా ఊడిపోయినాయా అని ప్రతి దానిని కూడా మనం కొనే ప్రతి దానిని పరీక్షిస్తాము. కానీ ఇక్కడ దేవుడు అంటున్నారు ఆయన చిత్తం ఏంటో పరీక్షించాలంట. చిత్తము అంటే ఇష్టము. దేవుని ఇష్టం ఏంటో పరీక్షించాలి మనం. మరి మనం పరీక్షిస్తాం ఎప్పుడైనా? నాయన నీకు ఏమి ఇష్టం, నీకు ఇష్టమైనట్టుగానే నేను బ్రతుకుతానని ఎప్పుడని అంటాం. మన ఇష్టాలు చెప్పుకుంటాం ఎప్పుడు దేవునికి? అవునా కదా? మన ఇష్టాలు చెప్పుకుంటాం. నాయన నా బిడ్డ డిగ్రీ వరకు చదివాడు తండ్రి, ఒక మంచి ఉద్యోగం కావాలి, మంచి వ్యాపారంలో అభివృద్ధి చెందాలి, మా బిడ్డకి ఒక గొప్ప సంబంధం వచ్చి పెళ్లి జరగాలి. మన ఇష్టాలను చెప్పుకుంటాం. కానీ దేవుని ఇష్టాన్ని ఎప్పుడన్నా అడిగామమ్మా? మనం ఆయన ఇష్టాన్ని ఎప్పుడన్నా అడిగామా? తండ్రి పిల్లల్ని అడుగుతారు, నీకు ఏమి ఇష్టంరా, బయటికి వెళ్తున్నాను ఏం తీసుకురానని అడుగుతారు. పిల్లలు నిజంగా గొప్పగా పెరిగిన పిల్లలు అవి జ్ఞాపకం పెట్టుకుంటారండి. పెద్ద అయిన తర్వాత నాన్న నీకు ఏమి ఇష్టం, బయటికి వెళ్తున్నాను ఏం తీసుకురమ్మంటారని అడుగుతారు పిల్లలు అడుగుతారు తల్లిదండ్రులని. కానీ మనం ఎప్పుడు కూడా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవారముగా లేవండి. తండ్రి ఇష్టం ఏంటో తెలుసా? సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించాలంట. అది ఆయన ఇష్టం. ఒక మనిషి, పాపాత్ముడైన ఒక మనిషి మారితే ఆయనకు సంతోషం అంట. మరి ఇప్పుడలా తెలుసుకుంటున్నామా? మన వరకే మన భక్తి అరకొరగా ఉంటే ఇంకొక మనిషిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడతాం చెప్పండి? వాక్యం దగ్గర ఆయన చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలంట. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తానండి. ఎందుకంటే ఉప్పు తెలుసు కదా మనందరికీ. ఉప్పు చాలామంది కూరల్లో ఉప్పు కరెక్ట్గా పడితేనే అది చాలా రుచిగా ఉంటుంది. అవునా? రుచులకి అలవాటు పడిపోయిన వారు చప్పటి కూరలో తినలేరు. కానీ ఒకానొక టైంలో తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు అది? బీపీలు షుగర్లు వచ్చిన తర్వాత తినాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? మనం చప్పటి కూరలే తినాలి. టేస్ట్గా ఉండేవి ఏవి కూడా తినకూడదు. ఈ చప్పటి కూరలు తినటం వలన నాలుక మీద ఒక చిన్న పొర లాంటిది ఏర్పడి రుచి మనల్ని కోల్పోతుందంట. రుచిని కోల్పోతుందంట నాలుక.
ఇప్పుడు ఏమవుతుంది, కొద్దిగా ఉప్పు వేసుకున్న చాలా ఉప్పు ఎక్కువగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఉప్పు మనకి సహించదు. ఇంకా ఎందుకని చప్పటి కూరలకు అలవాటు పడిపోయిన వారు ఉప్పు వేసుకుని తినలేరు. షుగర్ పేషెంట్లు చూడండి, పంచదారతో తింటారు, తర్వాత షుగర్ వచ్చిన తర్వాత పంచదారని మానేస్తారు. తర్వాత కొద్దిగా వేసినా చాలా స్వీట్ అనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు లోకంలో మనం ఉంటున్నాం కదా, లోక మర్యాదలను అనుసరిస్తూ ఉంటున్నాం. లోకంలో ఉన్న ఎన్నో కోరికలను వాటిని విడిచిపెట్టకుండా ఉంటున్నాం. మరి అవన్నీ కూడా మనకి ఎలా ఉంటున్నాయి? చాలా రుచికరంగా ఉంటాయి. లోకాశలు చాలా రుచికరంగా ఉంటాయి, అవునా కదా? ఉంటాయా లేదా చెప్పండి, నాకు మాట్లాడండి. లోకాశలు రుచిగా ఉంటాయా, చప్పగా ఉంటాయా? రుచిగానే ఉంటాయి. టీవీ చూడడం రుచిగా ఉంటుంది, చప్పగా ఉంటుందా? సెల్ ఫోన్ చూడడం రుచిగా ఉంటుంది, చప్పగా ఉంటుందా? సెల్ ఫోన్ చూడడం బోర్ కొట్టేస్తుంది అంటారు ఎవరైనా? సెల్ ఫోన్ లేకపోతే బోర్ కొడుతుంది, టీవీ లేకపోతే బోర్ కొడుతుంది, సినిమాకి వెళ్ళకపోతే బోర్ కొడుతుంది, పార్కులకు వెళ్ళకపోతే, రెస్టారెంట్లకు వెళ్ళకపోతే బోర్ కొడుతుంది మనకి. ఇప్పుడు ఈ లోకాశాలన్నీ కూడా వదిలేస్తాం మనం. చప్పటి కూరలకు అలవాటు పడాలి. ఇప్పుడు దేవునిలోకి వచ్చాం, మారి దేవునిలోకి వచ్చాం. దేవునిలోకి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలి? చప్పగానే ఉండాలి. వాక్యం వాక్యం వాక్యం, దేవుడు దేవుడు దేవుడు, ప్రార్థన ప్రార్థన, ఇదే ఉండాలి మన జీవితంలో. ఇది వచ్చిన తర్వాత టీవీ దగ్గర కూర్చోవాలనిపిస్తుందమ్మా, ఫోన్ దగ్గర ఉండాలనిపిస్తుంది. మన పిల్లలు ఫోన్తో ఉంటే ఫోన్ ముట్టుకోకు, చాలా బ్యాడ్ హ్యాబిట్. మనం నేర్చుకున్నాము, మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. ఇంకా గొంగళి పురుగు మనకి తెలుసు, అవునమ్మా? ఎలా ఉంటుంది అది? చాలా వికృతమైన ఆకారం, అవునా? అది చూస్తేనే కొంచెం అదో రకంగా ఉంటుంది. గొంగళి పురుగుని చూస్తే ఆ పురుగు సీతాకోక చిలుకగా మారిన తరువాత దాని ఆకారం ఎంత అందంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది కదా, చూడాలనిపిస్తుంది కదా. అది ఎగురుతున్నా చూడాలనిపిస్తుంది, ఎక్కడన్నా వాలినా పట్టుకోవాలనిపిస్తుంది దాన్ని. లేకపోతే పట్టుకునే స్పేస్ లేదు కాబట్టి గోళ్ళకి తెచ్చి ప్లాస్టిక్వి అతికించుకుంటాం మనం అందానికి. గొంగళి పురుగుని తెచ్చి అతికించుకుంటాం ఏంటి గోళ్ళ మీద, అతికించింది కదా. అయితే సీతాకోక చిలుక గొంగళి పురుగుగా మారిపోతామా? మారుతుందా మారుదా? గొంగళి పురుగు మారుతుందా? గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడు సీతాకోక చిలుక గొంగళి పురుగుగా మారాలి కదా, మారదు కదా అది. ఎందుకని? దానికి ఆకారం అంటేనే ఇష్టం. సీతాకోక రంగురంగుల సీతాకోక చిలుక లాంటి ఆకారం అంటేనే ఇష్టం. మరి మనమమ్మ లోకంలో ఉంటాం, దేవుళ్ళలోకి వస్తాం, మరలా లోకంలోకి వెళ్ళిపోతాం, మరలా దేవుళ్ళలోకి వస్తాం, మరలా లోకంలోకి వెళ్ళిపోతాం. ఎలా ఉందో తెలుసా మన పరిస్థితి? కక్కిన దానికి ఆశపడేటట్టుగా మన భక్తి జీవితాన్ని మార్చేసుకుంటున్నాం. కడుగుబడిన పంది బురదలో దొరకటకు మళ్ళినట్టుగా మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామండి. ఇంకొక ఎగ్జాంపుల్, కప్ప తెలుసు కదా మనకి. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కప్ప దాని ప్రారంభపు దశ ఎలా ఉంటుందో తెలుసమ్మా? చేప పిల్లలా ఉంటుంది. ఎప్పుడైనా గమనించారండి మీరు? అంటే నేను చూడలేదు కానీ చదువుకున్నాను. చేప పిల్లలా ఉంటుంది, దానికి మొప్పలు ఉంటాయి, రెక్కలు ఉంటాయి, తోక ఉంటుంది, అన్నీ ఉంటాయి. అప్పుడు అది ఎక్కడ ఉండగలదు? నీళ్ళలో మాత్రమే ఉండగలదు. మొప్పలు ఉన్నప్పుడు, రెక్కలు ఉన్నప్పుడు, తోక ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుందంటే అది కప్ప ప్రారంభపు దశలో నీళ్లలో మాత్రమే ఉండగలదు. అది రాను 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 ఎదిగే కొద్దీ చేప పిల్ల లాంటి ఆకారంతో ఉన్న కప్పలా మారిపోతుంది. అంటే దానికి రెక్కలు ఉండవు, మొప్పలు ఉండవు, ఏముండవు. ఇంకా కప్పలా మారిపోయినప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉండగలదు? అది లోకంలో ఉంటుంది, అది నేల మీద ఉంటుంది, అలాగే నీళ్లలో కూడా ఉండగలదు. ఈరోజు కప్పలాంటి పరిస్థితి ఉందండి మనకి. ఎలా ఉంది? నేలలోనే ఉండగలుగుతున్నాం, దేవుల్లోనే ఉండగలుగుతున్నాం, లోకంలోకి వచ్చేయగలుగుతున్నాం. మరి అలా ఉండొచ్చా అండి? అలా ఉండొచ్చా? అది ఉభయచర జీవి. మరి మనం ఏ జీవులం? ఏ జీవులం? నులువెచ్చని జీవితాలు మనకి, అవునా కదా? అందుకనే స్పందన అంటే స్పందించి వదిలేయటం కాదు. స్పందించాము అంటే దానికి ఒక సార్థకత ఉండాలి, మన మార్పు చూపించాలి, మనం ఆచరణలో పెట్టాలి. అప్పుడే కదా మనం బ్రతకగలం. అందుకే ఇక్కడ మాట్లాడుతూ
2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడటం వలన రూపాంతరం పొందుతుందంట. ఇప్పుడు మన మనసు మార్చుకోవాలి. మన మనసు ఎలా మార్చుకోవాలి? నూతనంగా మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటామండి? నూతనంగా మారడం అంటే ఏంటండి? శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉండటమా? నూతనంగా మారడం అంటే మొహానికి ఎంత పౌడర్ కొట్టుకుని ఉండటమా? కాదు కదా. నూతనంగా మారటం అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితం అనగా దేవునిలోకి మనందరం కూడా వస్తే మనము ఎలా మారుతామట? మన మనసు మారి నూతన పరచబడటం వలన రూపాంతరం, ఒక సీతాకోక చిలక లాంటి ఆకారం, ఒక మహిమా శరీరాన్ని, ఒక గొప్ప బహుమతిని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నారు. చూడండి, ఆ మాట చూసి ముగించేసుకుందాం. ఆ ఒక్క మాట చూసి ముగించుకుందామమ్మా. మత్తయి సువార్త 17వ అధ్యాయము మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చాలు. ఎవరిని తీసుకెళ్లారమ్మా? యేసుక్రీస్తు వారు బ్రతికి ఉండగానే, అప్పటికి ఇంకా శిలువ మరణం అవ్వలేదు. యేసుక్రీస్తు వారు బ్రతికి ఉండగానే ఆయన ఏం చేశారు? యాకోబు గారు, యోహాను గారు, పేతురు గారు, ఎవరు వెళ్ళు? ఎవరమ్మా? శిష్యులు. యేసుక్రీస్తు వారి శిష్యులు. ఈ ముగ్గురిని కూడా వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళారు? ఎత్తైన ఒక ప్రదేశానికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడ రూపాంతరం చెందుతున్నారట యేసుక్రీస్తు వారు. ఒక సీతాకోక చిలక లాంటి ఆకారం, ఒక మహిమతో కూడుకున్న ఆకారం, హిమము కంటే తెల్లని ఆకారం అట. ఆ రూపాంతరం పొందిన తర్వాత ఆ శిష్యులకి ఏం చెప్తున్నారో తెలుసా? ఇదిగో పేతురు, యాకోబు, యోహాను, నా శరీరం, నా ఆకారం చూశారు కదా. శరీరంతో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో, మహిమతో కూడుకున్న శరీరాన్ని దేవుడు నాకు ఇచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నానో చూశారు కదా. ఇలాంటి ఆకారమే మీకు ఇవ్వబోతున్నాను అని చెబుతున్నారు. ఇలాంటి ఆకారమే మీకు వస్తుంది. చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత ఇదే ఆకారంతో నేను వస్తాను. మరి ఎందుకే ముందే మారారు యేసుక్రీస్తు వారు? చనిపోయిన తర్వాత ఎలాగా మహిమా శరీరంతో వస్తారు కదా. ముందుగానే ఎందుకు మారారు యేసుక్రీస్తు వారు? ఎందుకు మారారు? నేను ఒక్కడనే కాదు, మీరు కూడా చనిపోయిన తర్వాత క్రీస్తు కొరకు బ్రతికి ఆయన మాటలకు స్పందించి ఆయన మాటలను అనుసరణలో పెట్టి ఎవరైతే మనసు మారి నూతన పరచబడుతుందో వారు రూపాంతరం చెందుతారు. ఎలాగా? మహిమా శరీరాలతో. మట్టి శరీరాలను విడిచిపెట్టేస్తారండి. ఇంకా మట్టి శరీరం ఎక్కడికి వెళ్తుంది? గోతిలోకి వెళ్ళిపోతుందండి. మహిమతో కూడుకున్న ఆకారాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మనకి గొంగళ పురుగు అంటే ఇష్టమా, సీతాకోక చిలక అంటే ఇష్టమా? దాన్ని ఏమైనా మనం పెంచుకుంటున్నాం, ఎటన్నా అది ఇష్టం అంటానికి, కానీ ఆకారాన్ని చూసి ఇష్టపడతాం కదా. అలాగే ఈరోజు మన జీవితం, మన శరీరం ఒక అసహ్యకరమైన శరీరం అనుకోవచ్చండి. ఒక గొంగళ పురుగు లాంటి శరీరం. ఎందుకో చెప్పమంటారా? ఉదయం స్నానం చేసి మధ్యాహ్నం వరకు ఉన్నామని పని చేసామనికి ఏమొస్తుంది మన దగ్గర? సెంటు వాసన వస్తుందమ్మా, చెమట. మంచిది కదండి శరీరం, మంచిది కాదు. ఈ మంచిది కాని శరీరం కొరకే మనం అంతా ఖర్చు పెడతాం, మన జీవితాన్ని అంతా దారిపోసేస్తూ ఉంటాం. అసలైన ఆత్మ లోపల ఉంది కదా, దాని కొరకే ఎవరు ప్రయాసపడుతున్నారమ్మా? ఈ శరీరం వదిలేయండి, మీరు దీని కొరకు బ్రతకన అవసరం లేదు. మీకు ఒక మహిమతో కూడుకున్న ఆకారాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నారు. మరి అలాంటి మహిమా శరీరాన్ని పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? చెప్పనమ్మా, సిద్ధపడి ఉన్నామా మనం? అయితే సిద్ధంగా ఉంటామా? ఇక నుంచైనా? ఇప్పటి వరకు సిద్ధంగా లేము. ఇక నుంచైనా ఉండగలుగుతామా? సిద్ధంగా ఉంటామమ్మా? చెప్పట్లేదు ఎవరు? ఉండరా ఏంటి?
ఉండాలని ఆశ అయితే ఉందా కానీ ఉండలేరేమో. ఉండాలి కదా మరి. మనకి లోకం శాశ్వతం కాదు కదా, ఈ శరీరము శాశ్వతం కాదు కదా. ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోయిన మనకి వేరొక శరీరం బగబగా మండిపోయే అగ్నిలోకి కాదు మనం వెళ్ళాల్సింది, నెమ్మది పొందే స్థలము పరలోకానికి మనం వెళ్ళాలి. అలా పరలోకానికి వెళ్ళాలి అంటే ముందుగా ఆయన మాటలకు మనం స్పందించాలి, ఆయన మాటల్ని ఆచరించాలి. మన మనసు మారాలి, మన మనసు నూతనపరచబడాలి. ఎప్పుడైతే నూతనపరచబడుతుందో, ఎప్పుడైతే దేవునిలో ఉన్నతంగా మనం గడపగలుగుతామో, దేవుని కొరకు మనం మరణ పర్యంతం వరకు ఎప్పుడైతే మనం బ్రతకగలుగుతామో, అప్పుడే మనకి ఒక మహిమతో కూడుకున్న ఆకారాన్ని, మహిమా శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. ఈ శరీరాలతో మనం ఎక్కడికి వెళ్తామమ్మా? పరలోకానికి వెళ్ళిపోతాం. మరి మనందరము కూడా నరకాగ్ని నుండి తప్పించబడాలి. దేవుని మాటల్ని వినటమే కాదు, స్పందించాలి. ఎప్పుడు కూడా స్పందన లేకుండా చచ్చిపోయిన శవాల్లో ఉండకూడదు. అందుకే అంటారు, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మృతులమా మనం? మృతులంటే చచ్చిపోయిన వారు. బ్రతుకున్న వారిని మృతులు అనొచ్చా? అనకూడదు. మరి అంటున్నారంటే బ్రతికి ఉండి కూడా చచ్చిన శవాల్లా జీవిస్తున్నాం మనం. కాబట్టి ఆ మాట పలికాలి. మనందరం మహిమతో కూడుకున్న ఆకారాలు రావాలి. యేసుక్రీస్తు వారు రూపాంతరం ఎలా చెందారు, అలాంటి రూపాంతరము మనము కూడా చెందాలి అంటే దేవుని కోసం బ్రతకాలి, దేవునిలో ఉన్నతంగా మనం కొనసాగాలి. పరలోకాన్ని సంపాదించుకునే వారముగానే మనం బ్రతికితే మనకి మహిమతో కూడుకున్న ఆకారాలని దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీ అందరి హృదయాల్లో భద్రం చేసుకోండి. భద్రం చేసుకోవటమే కాదు, మాటల ప్రకారంగా మనం బ్రతుకులో చూపించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడు మహాగరుడైన మా ప్రియ పరలోకపు ఘన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి చక్కటి మాటల చేతనైనా మా ఆత్మీయ జీవితాలని బలపరిచినందుకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి ఇదిగోనైనా స్పందించలేని జీవితాలు ఎలా అయిపోతాయి తండ్రి, మీకు దూరం అయిపోతున్నాయని ఒకసారి మేము గమనించుకుని మీ వాక్యాన్ని బట్టి తండ్రి మేము మిమ్మల్ని అర్థం చేసుకుని మీ కొరకు ఉన్నతంగా బ్రతికే ధన్యతను ప్రసాదించండి నాయన. వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి, ఆయురారోగ్యములు ప్రసాదించండి నాయన. ఇంకా మరింత భక్తిలో తండ్రి ఉన్నతంగా మీ పిల్లలు తండ్రి కొనసాగే ధన్యతను ప్రసాదించండి. అలాగే తండ్రి ఇదిగోనైనా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన తమ్ముడు నానిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి, ఆయురారోగ్యములు ప్రసాదించండి. ఒక గొప్ప బాధ్యతను మీ కుమారుడి చేతుల్లో పెట్టి ఉన్నారు తండ్రి. సంఘాన్ని నడిపించే బాధ్యత తండ్రి. అందరూ క్రమముగా మర్యాదగా తండ్రి సంఘంలో ప్రతి ఒక్కరూ నాయన మీ పనిలో పాలిభాగస్తులుగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. మంగతయారు గారి కుటుంబాన్ని కూడా దీవించండి, వారికి ఇచ్చిన బిడ్డలను కూడా కోడలను కూడా దీవించండి, వారికి ఇచ్చిన పిల్లలను కూడా దీవించి ఆశీర్వదించండి. తమ్ముళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి, ఆయురారోగ్యములు ప్రసాదించండి నాయన. ఇదిగో తండ్రి రేపు ఎల్లుండా జరగబోయే తండ్రి ఈ సభలో తండ్రి మీరు తోడుగా ఉండండి. మీకు మహిమకరముగాను మాకు ప్రయోజనకరముగాను తండ్రి ఇదిగో ఈ సభలో ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని, మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.